హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ టాక్స్. నేను మీ డానీ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ కరెంట్ టైమ్స్లో గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్కి గ్లోబల్లీ చాలా స్కోప్ అయితే దొరుకుతుంది. లైక్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక కాంటెంట్ క్రియేట్ చేయడం ఆర్ఎల్స్ గేమింగ్ పైన ఫోకస్ చేస్తున్నారు. చాలామంది ఏదర్ గేమింగ్ ఆర్ కాంటెంట్ క్రియేషన్ని వాళ్ళ కెరీర్గా కూడా చూస్ చేసుకుంటున్నారు. ఇలా చేయొచ్చా అని నన్ను అడిగితే ఎస్, ఖచ్చితంగా చేయొచ్చు. యూ కెన్ ఆల్వేస్ యూస్ గేమింగ్ ఆర్ కాంటెంట్ క్రియేషన్. బట్ గేమింగ్ అయినా ఆర్ కాంటెంట్ క్రియేషన్కి ఎడిటింగ్ అయినా చేయాలంటే ఒక మంచి పీసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో బిఫోర్ సెట్టింగ్ అప్ ఎ పీసీ ఇన్ 2025. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సిపియు అంటే ఇది పీసీలో ప్రాసెసర్. మార్కెట్లో చాలా సిపియూస్ అయితే ఉన్నాయి. మీ వర్క్కి తగ్గట్టు అండ్ బడ్జెట్ని మైండ్లో పెట్టుకొని కరెక్ట్ స్పెక్స్తో ఒక సిపియూని డిసైడ్ చేసుకోవాలి. సిపియూలో మెయిన్గా 2 పాయింట్స్ని చెక్ చేసుకోవాలి. అవే కోర్స్ అండ్ క్లాక్ స్పీడ్. కోర్స్ అంటే సింపుల్గా మన సిపియూలో ఉండే మినీ సిపియూస్ లాగా. ఈ మినీ సిపియూస్ ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ అయితే చేస్తాయి. సో మోర్ సిపియూ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ ఎఫిషియన్సీ. అలాగే క్లాక్ స్పీడ్ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఏ కోర్ కెన్ రన్ పర్ సెకండ్. సో 2.5 GHz, 5 GHz ఇట్లా క్లాక్ స్పీడ్స్ అయితే ఉంటాయి. సో మోర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ పవర్. అట్లీస్ట్ 6+ కోర్స్ ఈజ్ బెస్ట్ ఫర్ గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్. అండ్ మీరు ఇంకా హై అండ్ గేమ్స్ ఆడుతున్నాం, లేకపోతే వీడియో ఎడిటింగ్లో 4K రెండరింగ్ అండ్ ఆల్సో గ్రాఫిక్ డిజైన్ చేస్తున్నారంటే మీరు ఇంకా ఎక్కువ కోర్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో సిపియూ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఏ కంపెనీ తీసుకోవాలి అని ఒక డౌట్ అయితే వస్తుంది. సింపుల్, మన ఫోన్లో మనం స్నాప్డ్రాగన్, మీడియాటెక్ ప్రాసెసర్ని చూస్తాం. అలాగే పీసీలో కూడా 2 మేజర్ కంపెనీస్ అయితే ఉన్నాయి ప్రాసెసర్ని తయారు చేయడానికి. అవే ఇంటెల్ అండ్ ఏఎండి. ఇంటెల్లో i3, i5, i7, i9 అని చిప్స్ ఉంటాయి. అలాగే ఏఎండిలో కూడా Ryzen 3, Ryzen 5, Ryzen 7, Ryzen 9 అని ఉంటాయి. ఇందులో కూడా మోడల్ నెంబర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెల్లో ఇంటెల్ i7 13700K అని ఒక ప్రాసెసర్ ఉంటే ఇందులో 13 అంటే దాని యొక్క జనరేషన్, అలాగే 700 అంటే మోడల్ నెంబర్, అలాగే K అంటే ఓవర్ క్లాక్ని రిఫర్ చేస్తుంది. అలాగే రైజన్స్లో కూడా Ryzen 7 1700X అని ప్రాసెసర్లో ఇక్కడ 1 ఏమో జనరేషన్ రిఫర్ చేస్తుంది, అలాగే 700 ఏమో మోడల్ నెంబర్ని రిఫర్ చేస్తుంది, అలాగే సఫిక్స్ X ఏమో హై పర్ఫార్మెన్స్ని రిఫర్ చేస్తుంది. హియర్స్ ద సఫిక్స్ చార్ట్ ఫర్ బోత్ ద కంపెనీస్. సో ఫర్ బేసిక్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ Ryzen 5 ఆర్ ఇంటెల్ i5 ప్రాసెసర్ ఈజ్ ఎనఫ్. అండ్ హై అండ్ గేమింగ్ ఆడాలనుకునే వాళ్ళు, వీడియో ఎడిటింగ్ చేయాలనుకునే వాళ్ళు ఇంటెల్లో i9 ఆర్ Ryzen 9 ప్రాసెసర్ని చూస్ చేసుకోవచ్చు. నా సజెషన్ ప్రకారం Ryzen 7 ఆర్ i7 ప్రాసెసర్స్ ఆర్ బెస్ట్. సో చూస్ అకార్డింగ్ టు యువర్ వర్క్ అండ్ బడ్జెట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మదర్ బోర్డ్. సో మదర్ బోర్డ్ అంటే ఇది పీసీకి ఒక బ్యాక్ బోన్ లాంటిది. సిపియు, జీపీయూ, ర్యామ్, స్టోరేజ్ ఇలాంటి కాంపోనెంట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి సిస్టమ్ వర్క్ అయ్యేలా చేస్తుంది. సో ఈ మదర్ బోర్డ్ అనేది సిపియూని కనెక్ట్ చేయడానికి ఒక సాకెట్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ర్యామ్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ర్యామ్ డిప్స్ని ఇస్తుంది. అలాగే గ్రాఫిక్ కార్డ్ని కనెక్ట్ చేసుకోవడానికి PCIe స్లాట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మదర్ బోర్డ్ని సెలెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ అది మీ పీసీకి ఒక బేస్ లాగా వర్క్ అవుతుంది. మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ మదర్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, కానీ మీ సిపియూకి మ్యాచ్ అయ్యే బోర్డుని మీరు చూస్ చేసుకోవాలి. అలాగే సాకెట్ టైప్ని కూడా చూస్ చేసుకోవాలి, ఎందుకంటే సిపియూని మదర్ బోర్డ్ని కనెక్ట్ చేయడానికి ఉన్న స్లాటే ఈ సాకెట్ అనమాట. సో దాని తర్వాత సైజెస్కి వచ్చేసరికి సైజెస్లో ATX, మైక్రో ATX అండ్ మినీ ITX అని డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో మన క్యాబినెట్ సైజుని బట్టి మదర్ బోర్డ్ని తీసుకోవాలి. అలాగే ర్యామ్ని కూడా సపోర్ట్ చేస్తుందో లేదో కూడా మైండ్లో పెట్టుకోవాలి. అంటే లేటెస్ట్ మదర్ బోర్డ్స్ DDR5 ర్యామ్స్ని అయితే సపోర్ట్ చేస్తున్నాయి, కానీ ఓల్డర్ వర్షన్ మదర్ బోర్డ్స్ అయితే DDR4 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అలాగే బ్యాక్ ప్యానల్లో సిస్టమ్కి కావాల్సిన పోర్ట్స్ని చెక్ చేసుకోవాలి. లైక్ USB పోర్ట్స్, HDMI పోర్ట్స్, ఇంటర్నెట్ కోసం ఈథర్నెట్ పోర్ట్స్, ఆడియో కోసం ఆడియో జాక్స్, ఇంకా మీకు ఎటువంటి పోర్ట్స్ కావాలో మీ రిక్వైర్మెంట్ని బట్టి చెక్ చేసుకోవాలి. ఇంటెల్కి వచ్చేసరికి B760, B660 అనే మదర్ బోర్డ్స్ అయితే బడ్జెట్లో వస్తాయి. అండ్ హై ఎండ్ కోసం G790 మదర్ బోర్డ్ని అయితే తీసుకోవచ్చు.
అలాగే ఏఎండీలోకి వచ్చేసరికి B650 అయితే బడ్జెట్లో వచ్చే మదర్ బోర్డ్స్. అండ్ అలాగే హై ఎండ్ బోర్డ్ కోసం మీరు X670 ఆర్ X670 మదర్ బోర్డ్ని అయితే చూస్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి కూలర్ అనమాట. సో కూలర్ అంటే పేరులోనే ఉంది కూల్ చేస్తుందని. సో ఏంటంటే మనం గేమ్స్ ఆర్ ఎడిట్ చేస్తున్నప్పుడు మన సిపియు అనేది హీట్ అవుతుంది. సో ఈ హీట్ని ఎఫిషియెంట్గా డిసిపేట్ చేయకపోతే సిపియు ఓవర్ హీట్ అయ్యి పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అవుతుంది. సో ఈ హీట్ని కూల్ చేయడానికి కూలర్స్ని అయితే వాడతాం. సో మనం బడ్జెట్లో ఉన్నప్పుడు స్టాక్ కూలర్ అనేది సరిపోతుంది. అది కూడా Ryzen 3 లాంటి చిన్న సిపియూస్కి అయితే సరిపోతుంది. కానీ హెవీ సిపియూస్ లైక్ i7 ఆర్ అంతకంటే హయ్యర్ సిపియూస్ వాడుతున్నప్పుడు ఖచ్చితంగా కూలర్స్ అయితే నెససరీ అనమాట. సో ఈ కూలర్స్లో 2 టైప్స్ ఆఫ్ కూలర్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసరికి ఎయిర్ కూలింగ్ అండ్ సెకండ్ది వచ్చేసరికి లిక్విడ్ కూలింగ్. సో ఈ ఎయిర్ కూలింగ్ అనేది బేసిక్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ అయితే సరిపోద్ది. వెరాస్ లిక్విడ్ కూలింగ్ ఈజ్ ఫర్ హై ఎండ్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ అనమాట. సో ఎయిర్ కూలింగ్లో ఫస్ట్ థర్మల్ పేస్ట్ అప్లికేషన్. సో ఈ థర్మల్ పేస్ట్ని సిపియు సర్ఫేస్ మీద అయితే అప్లై చేస్తారు. ఈ పేస్ట్ సిపియు అండ్ హీట్ సింక్ మధ్య ఎయిర్ గ్యాప్స్ని ఫిల్ చేసి బెటర్ హీట్ కండక్షన్కి అయితే హెల్ప్ చేస్తుంది. తర్వాత హీట్ ట్రాన్స్ఫర్ టు హీట్ సింక్. ఈ సిపియు హీట్ని హీట్ సింక్ అబ్జర్వ్ చేసుకుంటుంది. హీట్ సింక్ కాపర్ ఆర్ అల్యూమినియంతో ఉంటుంది. అది హీట్ని సర్ఫేస్ ఏరియాలో స్ప్రెడ్ చేస్తుంది. హీట్ డిసిపేషన్ త్రూ ఫ్యాన్ హీట్ సింక్ మీద ఎయిర్ బ్లో చేస్తుంది. సో ఎయిర్ మూమెంట్ హీట్ని డిసిపేట్ చేసి సిపియు టెంపరేచర్ని కూల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. హాట్ ఎయిర్ ఎక్స్పెల్ చేయడం. సో ఫ్యాన్ బ్లో చేసిన హాట్ ఎయిర్ పీసీ కేస్లో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వల్ల పీసీ నుంచి అయితే బయటికి పంప్ అవుతుంది. సో ప్రాపర్ ఎయిర్ ఫ్లో ఉంటే పీసీలో హీట్ అనేది ట్రాప్ అవ్వకుండా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి లిక్విడ్ కూలింగ్లో హీట్ అబ్జర్ప్షన్ అట్ వాటర్ బ్లాక్. సో వాటర్ బ్లాక్ని సిపియు మీద మౌంట్ చేస్తారు. అది థర్మల్ పేస్ట్ ద్వారా కాంటాక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటుంది. సో సిపియు నుంచి హీట్ని వాటర్ బ్లాక్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, కలెక్ట్ చేసుకుంటుంది అండ్ కూలెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో పంప్ సర్క్యులేట్స్ కూలెంట్. సో పంప్ కూలెంట్ని ట్యూబ్స్లో సర్క్యులేట్ చేస్తుంది. హాట్ కూలెంట్ వాటర్ బ్లాక్ నుంచి రేడియేటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో హీట్ డిసిపేషన్ ఇన్ రేడియేటర్. సో రేడియేటర్లో కూలెంట్ సర్క్యులేట్ అవుతుంది అండ్ రేడియేటర్ ఫ్యాన్స్ హాట్ ఎయిర్ని డిసిపేట్ చేస్తాయి. సో రేడియేటర్ లార్జ్ సర్ఫేస్ ఏరియా వల్ల కూలెంట్లో ఉన్న హీట్ ఎయిర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కూలెంట్ రిటర్న్స్ టు వాటర్ బ్లాక్. కూలెంట్ కూల్ అవ్వగానే అది ట్యూబ్స్లో పంప్ ద్వారా మళ్ళీ వాటర్ బ్లాక్కి రిటర్న్ అవుతుంది. సో ఈ సైకిల్ అనేది అలా కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది. సో అన్ని కాంపోనెంట్స్ని కంటిన్యూస్గా కూల్ చేస్తుంది. సో ఇప్పుడు లిక్విడ్ కూలింగ్ ఎవరు వాడాలి, అలాగే ఎయిర్ కూలింగ్ ఎవరు వాడాలంటే లిక్విడ్ కూలింగ్ హై పర్ఫార్మెన్స్ కోరుకునే వాళ్ళు, అలాగే నాయిస్ ఎక్కువ ఉండకూడదు అనుకునే వాళ్ళు, ఇంకా అలాగే ఎస్థెటిక్స్ కొంచెం స్టైల్గా కనిపించాలనుకునే వాళ్ళు ఈ లిక్విడ్ కూలింగ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్ కూలింగ్ ఎవరు వాడాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నవాళ్ళు, అలాగే లో మెయింటెనెన్స్ చేసేవాళ్ళు అండ్ ఆల్సో తక్కువ వర్క్లోడ్ ఉన్నవాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ర్యామ్. సో ర్యామ్ అంటే మనందరికీ తెలిసిందే, అయినా సరే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఈ ర్యామ్ అనేది ఒక టైప్ ఆఫ్ టెంపరరీ మెమరీ అనమాట. సో విచ్ మీన్స్ ఇట్ స్టోర్స్ డేటా వెన్ ద పీసీ ఈజ్ ఆన్. సో పవర్ ఆఫ్ అయిన వెంటనే ఈ డేటా అనేది ర్యామ్లో నుంచి అయితే ఎరేజ్ అయిపోతుంది. సో వెన్ యూ ఓపెన్ ఎ ఫైల్ ఆన్ యువర్ కంప్యూటర్, ఆ సిపియు అనేది డైరెక్ట్గా స్టోరేజ్ నుంచి వర్క్ అవ్వకుండా ప్రోగ్రామ్స్ని ర్యామ్లో లోడ్ చేసి యాక్సెస్ చేస్తుంది సిపియు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఏదైనా బ్రౌజర్లో ఒక 4-5 ట్యాబ్స్ ఓపెన్ చేశారు. సో ఈ బ్రౌజర్ ఫైల్స్ అనేవి ఎస్ఎస్డి నుంచి ర్యామ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి ఫర్ క్విక్ యాక్సెస్. తర్వాత ట్యాబ్ స్విచ్ చేస్తున్నప్పుడు సిపియు డేటాని ర్యామ్లో నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేస్తుంది, విచ్ మేక్స్ ఇస్ ఫాస్ట్ అనమాట. సో ఈ ర్యామ్స్లో ప్రజెంట్ అయితే 2 టైప్స్ ఉన్నాయి, DDR5 అండ్ DDR4 జనరేషన్స్ ఉన్నాయి. సో ఇందులో DDR5 ర్యామ్ అనేది లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ర్యామ్. సో నీ సిపియు అండ్ నీ మదర్ బోర్డ్ని బట్టి నీ ర్యామ్ జనరేషన్ నువ్వు చూస్ చేసుకోవాలి. సో గేమింగ్కి వచ్చేసరికి 16 GB ర్యామ్ అయితే సరిపోతుంది. అది కూడా 2 ర్యామ్స్ లాగా డివైడ్ చేసి తీసుకోవాలి. లైక్ 16 GB రిక్వైర్మెంట్ ఉంటే 8+8 లాగా నువ్వు ఈ ర్యామ్స్ని అయితే తీసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి ర్యామ్ డిప్స్లో. అలాగే ఎందుకంటే ఇట్ ప్రొవైడ్స్ డ్యూయల్ ఛానల్ మెమరీ.
అండ్ అలాగే హై అండ్ వర్క్స్ లైక్ వీడియో ఎడిటింగ్ అండ్ 3D రెండరింగ్ అయితే 32 GB ర్యామ్ అయితే ఎనఫ్. అది కూడా 16+16 లాగా తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి స్టోరేజ్. సో స్టోరేజ్ మనందరికీ తెలిసే ఉంటుంది. సో హౌ మచ్ స్టోరేజ్ డూ యూ నీడ్, ఇది మైండ్లో పెట్టుకొని అయితే ఈ స్టోరేజ్ని మనం తీసుకోవాలి. ఇందులో కూడా మోడరేట్ వర్క్స్కి ఒక స్పీడ్ ఉంటుంది, లైక్ 5000 MB/s అయితే సరిపోతుంది. అండ్ కెపాసిటీ వచ్చేసరికి 512 GB నుంచి ఒక 2 TB వరకు అయితే తీసుకోవచ్చు. అలాగే హై ఎండ్ కోసం అయితే స్పీడ్ ఒక 7000+ MB/s తీసుకొని అండ్ ఆల్సో కెపాసిటీ కూడా ఒక 2 TB to 4 TB అయితే సరిపోతుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, స్టోరేజెస్లో అయితే 2 టైప్స్ అయితే ఉన్నాయి, హెచ్డిడి అండ్ సెకండ్ది ఎస్ఎస్డి. ఈ హెచ్డిడి వచ్చేసరికి చాలా ఓల్డ్ మోడల్, కొంచెం స్లోగా ఉంటుంది. కొంచెం ఏంటిలే, చాలా స్లోగానే ఉంటుంది అండ్ కాస్ట్ కూడా తక్కువ. సో అందరూ ప్రజెంట్ అయితే ఎస్ఎస్డిని యూజ్ చేస్తున్నారు. సో కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. సో బెటర్ గో ఫర్ అన్ ఎస్ఎస్డి ఇఫ్ యు ఆర్ ఇంటూ గేమింగ్ అండ్ స్టఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి జీపీయూ. సో జీపీయూ అంటే బేసిక్గా గ్రాఫిక్ కార్డ్స్. సో మనకి హై గ్రాఫిక్ గేమ్స్లో హై గ్రాఫిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కార్డ్స్లో మెయిన్గా 2 కంపెనీస్ అయితే ఉన్నాయి, ఒకటి ఎన్విడియా అండ్ ఇంకొకటి ఏఎండి. సో ఈ ఎన్విడియాలో RTX 4000 సిరీస్ అని అంటే ఉంటాయి. సో కమింగ్ టు ద బ్రేక్ డౌన్ ఆఫ్ దిస్ కార్డ్, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఎన్విడియా జీఫోర్స్ RTX 4070 Ti. సో ఇక్కడ జీఫోర్స్ అంటే బ్రాండ్ కంపెనీ అండ్ RTX అంటే ఇట్ సపోర్ట్స్ రే ట్రేసింగ్ అండ్ AI ఫీచర్స్. ఈ RTXలో కూడా 2 ఉంటాయి, అంటే RTX GTX అని 2 ఉంటాయి. ఇక్కడ GTX అనేది మనకి రే ట్రేసింగ్ని సపోర్ట్ చేయదు. అండ్ 40 అంటే ఇట్ ఇండికేట్స్ ద GPU సిరీస్. సో 40 సిరీస్ ఉంటాయి, 30 సిరీస్ ఉంటాయి, 20 సిరీస్ ఉంటాయి అలా. సో 70 అనేది పర్ఫార్మెన్స్ టైర్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో హయ్యర్ ద నెంబర్ బెటర్ ద పర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ సఫిక్స్ TA వచ్చేసరికి ఇండికేట్స్ స్లైట్లీ హయ్యర్ పర్ఫార్మింగ్ వేరియంట్ దాన్ నాన్ TA వెర్షన్ అనమాట. అండ్ ఇందులో కూడా 1K సిరీస్ ఆర్ బెస్ట్ ఫర్ బేసిక్ గేమింగ్ అండ్ RTX 3K సిరీస్ ఆర్ బెస్ట్ ఫర్ 1080p రెజల్యూషన్స్ అండ్ RTX 4060 ఆర్ 4070 ఫర్ 1440p. అండ్ మీకు బీస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే RTX 4080 ఆర్ 4090 ఫర్ హై అండ్ రేసింగ్ గేమింగ్స్ అండ్ బీస్ట్ లెవెల్ ఎడిటింగ్ అనమాట. అండ్ కమింగ్ టు AMD, Radeon RX 7000 సిరీస్ అనేది ఉంటుంది. సో కమింగ్ టు బ్రేక్ డౌన్ ఆఫ్ దిస్ కార్డ్, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ Radeon RX 7900 XT. ఇక్కడ RX denotes it's a gaming GPU and 7 represents the GPU generation and 900 indicates the performance tier. So ఇందులో కూడా higher the number better the performance and XT indicates a high performance variant అనమాట. ఇందులో 6500 or 6600 is for 1080p, 6700 or 7700 is for 1440p, 6800 or 7800 for 4K and 7900 XT are for higher performance. And also VRAM కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ GPUs. మినిమం 10 GB VRAM అండ్ హయ్యర్ అయితే తీసుకోండి బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి పవర్ సప్లై. సో పవర్ సప్లై అంటే బేసికల్లీ ఇట్ ఈస్ అ కాంపోనెంట్ విచ్ గివ్స్ పవర్ టు ఆల్ ద కాంపోనెంట్స్ ఫ్రమ్ టేకింగ్ ద పవర్ ఫ్రమ్ ద వాల్స్ అండ్ టర్న్స్ ద సిస్టమ్ ఆన్ అనమాట. సో ఈ పవర్ సప్లైస్లో కూడా 3 టైప్స్ అయితే ఉంటాయి, నాన్ మాడ్యులర్, సెమీ మాడ్యులర్ అండ్ ఫుల్లీ మాడ్యులర్. సో ఈ నాన్ మాడ్యులర్లో అన్ని కేబుల్స్ కూడా అటాచ్ అయిపోయి ఉంటాయి. సో దీనివల్ల ఎక్కువ అవసరం లేని కేబుల్స్ కూడా ఉండిపోవడం వల్ల ఎయిర్ ఫ్లో అనేది రెడ్యూస్ అయిపోతుంది. అండ్ సెమీ మాడ్యులర్లో ఎసెన్షియల్ కేబుల్స్ లైక్ 24 పిన్ అండ్ CPU 8 పిన్ మాత్రం అటాచ్ అయి ఉంటాయి, రిమైనింగ్ కేబుల్స్ అన్ని డిటాచబుల్. అండ్ ఫుల్లీ మాడ్యులర్లో అన్ని కేబుల్స్ కూడా డిటాచ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఇంప్రూవ్స్ ద ఎయిర్ ఫ్లో. ఈ పవర్ రిక్వైర్మెంట్లో మనకి ఎంత వాటేజ్ పవర్ సప్లై తీసుకోవాలో తెలియదు. సో ఒక ఆన్లైన్ PSU క్యాలిక్యులేటర్ని యూజ్ చేసి మన పవర్ నీడ్స్ని ఎస్టిమేట్ చేసుకోవాలి. లైక్ అందులో మీ CPUని యాడ్ చేయడం, GPU TDPని యాడ్ చేయడం, TDP అంటే థర్మల్ డిజైన్ పవర్ యాడ్ చేయడం, అలాంగ్ విత్ అదర్ కాంపోనెంట్స్ లైక్ స్టోరేజ్ అండ్ ఫ్యాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే CPU ఒక 125 వాట్స్ అనుకుందాం అండ్ GPU కూడా ఒక 300 వాట్స్ కన్జ్యూమ్ చేస్తుంది అనుకున్నాం. రెస్ట్ ఆఫ్ ది సిస్టమ్ ఒక 100 వాట్స్ తీసుకుంటే టోటల్గా మనకి 525 వాట్స్ అనేది వస్తుంది. సో దీనికి కొంచెం ఎక్స్ట్రాగా ఒక 650 వాట్ PSUని మనం చూస్ చేసుకోవాలి. సో ఇలా మీరు పవర్ సప్లై యొక్క పవర్ని చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎఫిషియన్సీలో కూడా
80+ని కన్సిడర్ చేయాలి. అందులో కూడా కలర్ని బట్టి ఎఫిషియన్సీ అనేది చేంజ్ అవుతుంది. సో వైట్ కలర్ తీసుకుంటే 80% ఎఫిషియన్సీ, బ్రౌన్ అయితే 82%, సిల్వర్ అయితే 85, గోల్డ్ అయితే 87 to 90, ప్లాటినం అయితే 90 to 92, టైటానియం అయితే 94 to 96% ఎఫిషియన్సీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు 80+ సర్టిఫికేషన్తో గోల్డ్ కలర్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఓకే మామ, అన్ని పార్ట్స్ అయితే తీసేసుకున్నారు, కావాల్సిన పార్ట్స్ అన్నీ. ఇప్పుడు ఇవన్నీ దాచుకోవడానికి మీకైతే ఒక కేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే వాటికి డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి. ITX, మైక్రో ATX, ATX ఇలా ఉంటాయి. సో మీ మదర్ బోర్డ్ అండ్ GPU ఫిట్ అయ్యేలాగా తీసుకోవాలి. మీరు ముందే ఒక పర్టికులర్ మోడల్ సెలెక్ట్ చేసుకుని ఉన్నారు కదా GPU అండ్ కూలర్స్లో. సో ఆ సైజెస్ ఇందులో ఫిట్ అయ్యే క్యాబిన్ సైజ్ని మీరు చూస్ చేసుకోవాలి. అంతే మామ. ఇప్పుడు కొంతమందికి అంటే లైక్ నాలాంటి వాళ్ళకి ఎస్థెటిక్స్ ఆర్ ఇంపార్టెంట్. వాళ్ళకి అన్నీ ఒకే కలర్లో తీసుకోవడం ఇష్టం, లైక్ మొత్తం బ్లాక్ ఉండటం కానీ, లేకపోతే మొత్తం వైట్ బిల్డ్ చేసుకోవడం కానీ. సో కొంతమందికి మంచి కలర్ఫుల్గా తీసుకోవడం ఇష్టం. సో మీ క్రియేటివ్ సైడ్కి తగ్గట్టు ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు కలర్స్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తీసుకోండి. సో కొన్ని ఎసెన్షియల్స్ అయితే ఉంటాయి మామ. ఏంటంటే ఒక మంచి మైక్, అలాగే హెడ్ ఫోన్స్, సో సెటప్ చేయడానికి ఒక మంచి టేబుల్, చక్కని చైర్, ఇంకా కూల్ లుక్ కావాలంటే చక్కగా LED లైట్స్ కూడా టేబుల్కి అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ వాల్ డెకరేషన్స్, ఇలా మీకు నచ్చినవన్నీ పెట్టుకోండి మామ. ఇప్పటివరకు చెప్పిన వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి మామ. అలాగే ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి, అలాంటి వీడియోని చేస్తాను. ఇప్పటివరకు మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మామ. చాలా కష్టపడి అయితే రీసెర్చ్ చేసి వీడియో చేస్తున్నా, ఒక లైక్ వేసుకోండి. అండ్ అలాగే మీ గేమర్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే 2025లో గేమ్స్ని రఫ్ ఆడించాలిగా మరి. అండ్ అలాగే ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ టెక్. బాయ్ మామ.